రౌడీ షీటర్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అతడి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించారు. అలానే ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. దీంతో పాటు అతడి కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తామన్నారు ముఖ్యమంత్రి. పోలీసు భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షలు, పోలీసు వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమోద్ రిటైర్మెంట్ సమయం వరకు అతని ఫ్యామిలీకి జీతం అందిస్తామని తెలిపారు. ఇక హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. 4 రోజుల క్రితం రౌడీ షీటర్ రియాజ్ చేతిలో చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ గురించి ప్రస్తావించారు. ఆయన కుటుంబానికి ఈ వేదికపై భరోసా కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పలు కేసుల్లో నిందితునిగా ఉన్నటువంటి రియాజ్ ను కానిస్టేబుల్ ప్రమోద్ అరెస్ట్ చేసి పిఎస్ కు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ పై రియాజ్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ ఉండగా చనిపోయాడు. ప్రమోద్ కు 3 పిల్లలున్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు ఆ 3 పిల్లలు. ఇక ప్రమోద్ మృతితో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని భార్య ప్రణీత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 3 రోజుల క్రితం నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే గ్రాంట్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది.